నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్ అండి. నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది టీబీ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ విపరీతమైన నడుము నొప్పి ఉంటుందంటే ఇలా కదిలితే కూడా కష్టంగా అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో నొప్పిలాగా వస్తుందండి. అది గడిచే కొద్దీ ఏమవుతుందంటే మీకు విపరీతమైన నడుము నొప్పి. అంటే నడుములో ఉంటే నడుము, మెడలో ఉంటే మెడవు, అంటే ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ విపరీతమైన నొప్పి ఉంటుంది. లేవడానికి కష్టంగా ఉంటుంది. పొజిషన్ మారినప్పుడు బాగా నొప్పిగా ఉంటుంది. ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అది పెరిగిపోతే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది ఎముకను తినేస్తా పోతూ ఉంటుంది. అంటే ఎముకకు చెదలు పడినట్టు ఎముకను తినేస్తా పోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎముక కొలాప్స్ అయిపోతే ఎక్కడైతే కొలాప్స్ అవుతుందో దాని కింది భాగం అన్నది పనిచేయకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే మనకు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా మనం మందులు ఈజీగా కొనుక్కోవచ్చు. సో లైట్‌గా నొప్పి వచ్చింది అంగడికి వెళ్తాం, ఏదో 4 మందులు తినేస్తాం. సిమ్టమ్ మాస్క్ అవుతుంది. అంటే మామూలుగా మందులు వాడకుండా ఉండే తీవ్రత ఉండకపోవచ్చు. కొంచెం తక్కువ నొప్పి ఉండొచ్చు. సిమ్టమ్ వేరే విధంగా మనకు ప్రజెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరికైనా కూడా 6 వారాలు దాటి నడుము నొప్పి ఉంటే ఖచ్చితంగా వచ్చి వారు స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమన్నది మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి మనం ఎర్లీ స్టేజెస్‌లో పట్టుకోగలిగామంటే మందులతోనే అయిపోతుంది. మందులు కొంచెం రెస్ట్, బెల్ట్ కొన్ని రోజులు వాడామా మనం వీఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అనవసరంగా డిలే అయితే ఏమవుతుందంటే పెద్ద పెద్ద సర్జరీలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఏ ఇబ్బంది అయినా మనము టైంకి కనుక్కొని అది ఏ దశలో ఉందని కనుక్కొని కారణాన్ని ట్రీట్ చేస్తే కంప్లీట్‌గా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.